Hello students, welcome to Ekam IAS Academy. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్ మేక్ చిప్స్ ఇన్ ఇండియా. కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే సెమీకండక్టర్ ప్రొడక్షన్ పెంచడానికి మన భారత ప్రభుత్వం SEZ రూల్స్లో కొన్ని కొత్త మార్పులు తీసుకొచ్చింది. అందుకే ఈరోజు మన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్లో ఈ సెమీకండక్టర్స్ గురించి అలాగే ఈ SEZ రూల్స్ గురించి కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. ముందుగా ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో కవర్ అవుతుందో చూద్దాం. UPSC అయితే మనకి ఇండియన్ ఎకానమీ అనే సిలబస్ పార్ట్లో కవర్ అవుతుంది. అలాగే APPSC గ్రూప్ 1 అయితే పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అనే టాపిక్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ పాలసీ టాపిక్లో కవర్ అవుతుంది. అలాగే TGPSC గ్రూప్ 1 అయితే పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనే సెగ్మెంట్లో ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ అనే టాపిక్లో కవర్ అవుతుంది. నిన్న చూసిన టాపిక్ ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఆన్సర్: కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇండియా ఈజ్ అ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ FATF. కాదు కదా, ఎందుకంటే FATF ఎప్పుడు ఫామ్ అయింది? 1989లో ఫామ్ అయింది. ఇండియా ఎప్పుడు అందులో మెంబర్ అయింది? 2010లో అయింది. సో ఇండియా ఫౌండింగ్ మెంబర్ కాదు, అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో సెకండ్, FATF రివ్యూస్ మెంబర్ కంట్రీస్ టు అసెస్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దేర్ యాంటీ మనీ లాండరింగ్. అవును, ఇట్స్ వన్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ FATF. నెక్స్ట్, థర్డ్ స్టేట్మెంట్, కరెంట్లీ దెర్ ఇస్ నో మెంబర్స్ ఇన్ FATF బ్లాక్ లిస్ట్. FATF అన్నది మనకి గ్రే అండ్ బ్లాక్ లిస్ట్ మెయింటైన్ చేస్తుంది. సో ఈ బ్లాక్ లిస్ట్లో కరెంట్లీ మనకి 3 దేశాలు ఉన్నాయి. అదే మనకి నార్త్ కొరియా, ఇరాన్ అండ్ మయన్మార్. సో ఇక్కడ స్టేట్మెంట్లో నో మెంబర్ అని ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ మనకేంటి? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి 1 and 3 ఓన్లీ. నెక్స్ట్, సో ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మేజర్ అప్లికేషన్స్ ఆఫ్ సెమీకండక్టర్ టెక్నాలజీ? సోలార్ సెల్, స్మార్ట్ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్. థర్డ్ వన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్. ఫోర్త్ వన్, DNA సీక్వెన్సింగ్ అండ్ జీనోమ్ అనాలిసిస్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ బిలో. ఆప్షన్స్ చూస్తే 1 and 2 and 3 ఓన్లీ, B 1 and 2 ఓన్లీ, C 2 and 3 and 4 ఓన్లీ, D ఆల్ ఆఫ్ ద అబవ్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఒకవేళ తెలియకపోయినా పర్వాలేదు, ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్ డిస్కషన్ అయ్యే లోపల ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నిద్దాం. సో ఈరోజు టాపిక్ని మనం ఈ సబ్ టాపిక్స్లో నేర్చుకుందాం. వాట్ అబౌట్ సెమీకండక్టర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా, మోడిఫికేషన్ ఆఫ్ SEZ రూల్స్ 2006 అండ్ ఎనాలిసిస్ ఏంటి అంటే మెయిన్స్ పర్స్పెక్టివ్లో SEZని ప్రమోట్ చేస్తున్న మెషర్స్ ఏంటి అండ్ వే ఫార్వర్డ్ ఏంటి. ఫస్ట్, అసలు సెమీకండక్టర్ అంటే ఏంటి? సెమీకండక్టర్ ఈజ్ అ మెటీరియల్ దట్ ఎలక్ట్రిసిటీ కండక్టివిటీ బిట్వీన్ ద కండక్టర్ అండ్ అన్ ఇన్సులేటర్. సో ఇక్కడ మనకి మెటీరియల్ని ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ బట్టి డిటర్మైన్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఏదైనా మెటీరియల్ ఎలక్ట్రిసిటీని ఫ్రీగా ఫ్లో చేస్తే దాన్ని మనం కండక్టర్గా అని చెప్తాం. అదే రెసిస్ట్ చేస్తే అంటే ఎలక్ట్రిసిటీని ఫ్రీగా ఫ్లో అవ్వనివ్వకుండా చేస్తే దాన్ని ఇన్సులేటర్ అంటాం. సో సెమీ కండక్టర్ అన్నది ఎలక్ట్రిసిటీ ఫ్లోలో ఈ కండక్టర్కి ఇన్సులేటర్కి మధ్యలో ఉండే మెటీరియల్ అన్నమాట. సో ఈ సెమీ కండక్టర్స్ మనకి బేసికలీ ఏ మెటీరియల్తో తయారు చేస్తాం? మనం సిలికాన్ అండ్ జర్మేనియం మెటీరియల్తో తయారు చేస్తాం. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఏంటంటే బేసికలీ సెమీ కండక్టర్స్ అన్నవి రా మెటీరియల్స్ మాట. దేనికి రా మెటీరియల్స్? మన ఎలక్ట్రానిక్ డివైజెస్ తయారు చేయడానికి రా మెటీరియల్స్ మాట. సో మేజర్లీ మన ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ అన్నిటికీ సెమీ కండక్టర్స్ యూస్ చేస్తాం. సో స్మార్ట్ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం బ్యాటరీ సిస్టమ్స్, మోటార్ కంట్రోల్స్ అన్నిట్లో ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఏమున్నా, సెన్సర్స్, రేడార్స్ ఏమున్నా మనం సెమీ కండక్టర్స్ని యూస్ చేస్తాం అన్నమాట. అలాగే సోలార్ ప్యానల్స్లో, ఫోటోవాల్టిక్ సెల్స్లో యూస్ చేస్తాం. మెడికల్ డివైజెస్లో, డయాగ్నోస్టిక్ మిషన్స్లో యూస్ చేస్తాం. LED స్క్రీన్స్లో యూస్ చేస్తాం. టీవీ, ల్యాప్టాప్స్ వీటన్నిటిలో. ఓకేనా? అలాగే ఇప్పుడు టెలికాం సెక్టర్లో బేస్ స్టేషన్స్లో యూస్ చేస్తాం. ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్, వై సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా? సో సెమీకండక్టర్ పవర్ ఆల్ మోడర్న్ ఎలక్ట్రానిక్స్. చూసాం కదా, ఇది బేసిక్లీ రా మెటీరియల్ ఫర్ మేజర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ కాబట్టి. సో నేషనల్ సెక్యూరిటీ అన్నది ఇంకొక యాంగిల్. సో మనకి ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్స్ లైక్ తేజస్, అలాగే మన మిజైల్స్, బ్రహ్మోస్ వీటన్నిటిలో కూడా సెమీ కండక్టర్స్ని యూజ్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సెమీ కండక్టర్స్ మేజర్లీ
ప్రస్తుతానికి 70% ఆఫ్ గ్లోబల్ ప్రొడక్షన్ మనకి ఈస్ట్ ఏషియా నుంచి వస్తుంది. మేజర్లీ సౌత్ కొరియా అండ్ జపాన్ అండ్ తైవాన్, ఈ కంట్రీస్ నుంచే వస్తుంది అన్నమాట. సో అందుకే అండ్ ఈవెన్ చైనా నుంచి కూడా మనకు వస్తున్నాయి అన్నమాట, అరౌండ్ 30% అలా. సో ఇప్పుడు మన డిఫెన్స్ ఎక్విప్మెంట్లో అది రా మెటీరియల్గా యూజ్ చేస్తే నేషనల్ సెక్యూరిటీ ఇంపాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే చైనాని ఎప్పటికైనా మనం సెక్యూరిటీ థ్రెట్ లాగా చూస్తాం అన్నమాట. సో మనం ప్రిపేర్ చేస్తున్న డిఫెన్స్ ఎక్విప్మెంట్లో రా మెటీరియల్స్ ఇక్కడ నుంచి చైనా దగ్గర నుంచి వస్తే మనకి నేషనల్ సెక్యూరిటీకి ఇంపాక్ట్ అయ్యే స్కోప్ ఉంది. అలాగే గ్లోబల్ సప్లై చైన్స్ ఎంత వీక్గా ఉన్నాయో మన కోవిడ్ టైంలో తెలిసింది. ఎందుకంటే కోవిడ్ టైంలో ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఆగిపోయినప్పుడు మన ప్రొడక్షన్ కూడా ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే మేజర్ మన ఇంపోర్ట్ సెమీ కండక్టర్స్ అన్ని, మెజారిటీ ఆఫ్ ద సెమీ కండక్టర్స్ మనం ఇంపోర్ట్తోనే మన రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేస్తున్నాం అన్నమాట. సో మనం కోవిడ్ టైంలో వచ్చినప్పుడు మనకి అవసరం తెలిసింది, మనం కూడా మన సెమీ కండక్టర్స్ని తయారు చేసుకోవాలని చెప్పి. అండ్ ఇంకొకటి చెప్పినట్టు, సో మెజారిటీ ఆఫ్ ది సెమీ కండక్టర్ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి అవుతుంది, ఈస్ట్ ఏషియా నుంచి అవుతుంది. బేసికలీ చైనా, జపాన్, సౌత్ కొరియా, తైవాన్ ఈ దేశాల నుంచి అవుతుంది. కాబట్టి మనం కూడా మన సెమీ కండక్టర్స్ తయారు చేసుకోవాలని అవసరం ఉంది. సో లేటెస్ట్ స్టెప్స్, అసలు గవర్నమెంట్ ఇప్పుడు మన ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుందన్నమాట. సో అందులో మేజర్గా రీసెంట్గా వచ్చిన ఇన్సెంటివ్ ఏంటంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రూల్స్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం మార్చిందన్నమాట. ఎందుకు? సెమీ కండక్టర్ ప్రొడక్షన్ని పెంచడానికి. సో అసలు ఆ రూల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ SEZs అంటే ఏంటో తెలుసుకుందాం. సో SEZ అన్నది ఒక ఎకనామిక్ పాలసీ టూల్ అన్నమాట. అంటే దేనికోసం ఎకనామిక్ పాలసీ టూల్? బేసికలీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ యాక్టివిటీ పెంచడానికి SEZ కాన్సెప్ట్ యూస్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ SEZలో ఎలా ఆ కాన్సెప్ట్ యూస్ చేస్తున్నాము అంటే, ఆ SEZ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నాం, అలాగే ఈజీ రెగ్యులేషన్స్ ఇస్తున్నాం. రెగ్యులేషన్స్ అంటే లైక్ ల్యాండ్ లీజింగ్ ఈజీ చేస్తున్నాం, అలాగే సింగిల్ విండో క్లియరెన్సెస్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్, ఇవన్నీ ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ఒక ప్రొడక్షన్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడానికి సింప్లిఫై చేస్తున్నాం ప్రాసెస్. అండ్ అలాగే ఇలా మనం ఎంప్లాయ్మెంట్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం. ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి? ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నామంటే, ఈ బేసికలీ SEZs ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ ప్రమోట్ చేయడానికి యూజ్ చేసే ఒక పాలసీ టూల్ అన్నమాట. సో ఎక్స్పోర్ట్స్, ఈ SEZ నుంచి వెళ్ళే ఏ ఎక్స్పోర్ట్ అయినా 0% డ్యూటీ ఉంటుంది అన్నమాట, ట్యాక్స్ ఫ్రీ. అండ్ అలాగే SEZలోకి ఇంపోర్ట్ అయిన రా మెటీరియల్స్ అయినా ఏవైనా ప్రొడక్షన్లో యూజ్ చేస్తే వాటికి కస్టమ్ డ్యూటీ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇలా SEZ ద్వారా మనం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ యాక్టివిటీని ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు SEZలో టైప్స్ ఉంటాయి. బేసికలీ సింగిల్ యాక్టివిటీ SEZs ఉంటాయి అండ్ మల్టీ ప్రొడక్ట్ SEZs ఉంటాయి. సో సింగిల్ యాక్టివిటీ SEZs అంటే ఓన్లీ ఒక పర్టికులర్ యాక్టివిటీని ఫోకస్ చేస్తూ ఉన్న SEZs, లైక్ IT ఇండస్ట్రీస్ అన్నీ కలిపి ఒక దగ్గర ఉండొచ్చు, అలాగే మనకి ఫార్మా ఇండస్ట్రీస్ ఒక దగ్గర ఉండొచ్చు, అలాగే బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్ ఒక దగ్గర ఉండొచ్చు, లేకపోతే మల్టీ ప్రొడక్ట్ అయినా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ కాండ్లా SEZ, ఇది బేసిక్లీ టెక్స్టైల్ సెక్టర్ని అండ్ ఇంజనీరింగ్ గూడ్స్ రెండు ఇక్కడ SEZలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారన్నమాట. అలాగే ఇప్పుడు ఐటీ సెక్టర్లో అనుకోండి, విశాఖపట్నంలో మనకి రామ్కి IT సెజ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇది స్పెసిఫిక్గా IT సెక్టర్ SEZ అన్నమాట. అలాగే ఇప్పుడు బయోటెక్నాలజీ తిరుపతి బయోసెజ్ అని ఒకటి ఉంది ఆంధ్రాలోనే. సో ఇది కూడా బయోటెక్నాలజీని, సారీ ఈ రామ్కి అన్నది IT కాదు, ఫార్మా సెక్టర్, రామ్కి ఫార్మా సెజ్. ఓకే, అండ్ ఈ SEZs బేసికలీ ఎక్స్పోర్ట్ ప్రొడక్షన్ కోసం అని చెప్పాను, ఎక్స్పోర్ట్ని ప్రమోట్ చేస్తూ ఉండడానికి అని చెప్పాను. ఈ SEZs అన్నీ ఒక IT సెక్టర్ ఆర్ టెక్స్టైల్ SEZ ఉందనుకోండి. సో టెక్స్టైల్ సంబంధించిన ఫ్యాక్టరీస్ అన్నీ ఒక లొకేషన్లో ఉంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాళ్ళకి తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైలే తీసుకోండి, టెక్స్టైల్లో మనకి ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉండొచ్చు? రా మెటీరియల్ కాటన్ నుంచి యాన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి. సో ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యాన్ దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ తయారు చేస్తుంది అనుకోండి.
ఇంకొక యూనిట్ ఓన్లీ డిజైనింగ్ చేస్తుంది అనుకోండి, క్లోత్స్ డిజైనింగ్. ఇంకొక యూనిట్ ఫ్యాబ్రిక్ ఇస్తే స్టిచ్చింగ్ చేసి మనకి డ్రెస్సెస్ ఇస్తుంది అవుట్కమ్గా. సో ఇవన్నీ ఒక చోటే ఉంటే ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది అన్నమాట ఆ బిజినెస్కి. సో ఈ ఎస్సీజెడ్ కాన్సెప్ట్లో ఏంటంటే, సో వాటి రిలేటెడ్ ఒక పర్టికులర్ సెగ్మెంట్, ఇప్పుడు టెక్స్టైల్ సెగ్మెంట్ తీసుకున్నామంటే వాటి రిలేటెడ్ ఫ్యాక్టరీస్ అన్నీ ఒక దగ్గర ఉంటే సో అందరికీ హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ ఎస్సీజెడ్ కాన్సెప్ట్ మనకి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిస్తుంది. అండ్ గవర్నమెంట్ ఎందుకు ఇన్సెంటివ్స్ ఇస్తుందంటే ప్రైమర్లీ ఎక్స్పోర్ట్ పెంచడానికి అండ్ తర్వాత అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా పెంచడానికి అన్నమాట. సో ఇప్పుడు సెమీ కండక్టర్స్లో కూడా ఇలా టెక్స్టైల్లో మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నట్టు సెమీ కండక్టర్స్లో కూడా మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. వేఫర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ అని చెప్పి, అంటే రా మెటీరియల్లో నుంచి సెమీ కండక్టర్ థిన్ ఫిల్మ్గా వస్తుంది కదా, దాన్ని అవి ప్రొడ్యూస్ చేయడానికి. అలాగే డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్స్ అదొక యూనిట్ మాట. అలాగే సెమీ కండక్టర్ డిజైన్ ఎకోసిస్టమ్, ఇలా సెమీ కండక్టర్స్లో కూడా మనకి చాలా సబ్ యూనిట్స్ ఉంటాయి. సో సెమీ కండక్టర్ ఎస్సీజెడ్ అంటే ఇలాంటి రిలేటెడ్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్నీ ఒక చోట ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం జస్ట్ ఎస్సీజెడ్ గురించి ఏముందో జస్ట్ చూద్దాం. ఎస్సీజెడ్ ఏ యాక్ట్ ద్వారా రెగ్యులేట్ అవుతుంది, ఎస్సీజెడ్ యాక్ట్ 2005. అండ్ ఈ ఎస్సీజెడ్ యాక్ట్ 2005 ప్రకారమే సో ఎస్సీజెడ్ రూల్స్ ఇన్ 2006 వచ్చాయన్నమాట. సో ఇప్పుడు దీని ఫీచర్స్ ఏంటి, డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆర్ డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ వేరియస్ ట్యాక్సెస్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్, సింగిల్ విండో క్లియరెన్సెస్, ఇలాంటి దాని ఫీచర్స్ మాట. నెక్స్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ ఎస్సీజెడ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే కాండ్లాలో స్టార్ట్ అయింది 1965లో. అంటే యాక్ట్ రాకముందే మనకి ఇవి స్టార్ట్ అయ్యాయన్నమాట ఎకనామిక్ ప్రాసెసింగ్ జోన్స్గా. దాన్ని మనం 2005లో ఫార్మలైజ్ చేస్తూ ఎస్సీజెడ్ అని చెప్పి మనం పెట్టాం. ఓకే. అండ్ ఎస్సీజెడ్ కాన్సన్ట్రేషన్ మెజారిటీ అంటే 64% ఆఫ్ ఎస్సీజెడ్స్ మనకి ఈ 5 స్టేట్స్లోనే ఉన్నాయి. ఏంటవి, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర అండ్ మహారాష్ట్ర. సో మెజారిటీ సదరన్ స్టేట్స్లోనే ఉన్నాయి. అండ్ బోర్డ్ ఆఫ్ అప్రూవల్ అంటే ఎవరి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఎవరిది, అక్కడ బోర్డ్ ఆఫ్ అప్రూవల్ ఎవరి దగ్గర ఉందంటే ఎపిక్స్ బాడీ. ఎస్సీజెడ్లో ఎపిక్స్ బాడీ ఏంటి, బోర్డ్ ఆఫ్ అప్రూవల్ అని చెప్పి ఒక ఎపిక్స్ బాడీ ఉంటుంది. అది హెడెడ్ బై సెక్రటేరియట్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ మనకి బాబా కళ్యాణి కమిటీ అని చెప్పి ఒక కమిటీ వచ్చింది, అది ఎస్సీజెడ్స్ మీదే వచ్చింది అన్నమాట. నెక్స్ట్ సో ఇప్పుడు మనకి ఎస్సీజెడ్ రెగ్యులేషన్స్ కొన్ని మోడిఫికేషన్స్ వచ్చాయని చెప్పాను కదా సెమీ కండక్టర్ ప్రొడక్షన్ కోసం. ఏంటో ఆ రూల్స్ చూద్దాం. ఒకటి రూల్ 5 అమెండ్మెంట్. సో ఈ రూల్ 5 అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే మినిమం ల్యాండ్ రిక్వైర్మెంట్ 50 హెక్టర్స్ ఉంటే ప్రీవియస్లీ అది 10 హెక్టర్స్గా మార్చింది. దీనివల్ల ప్రయోజనం ఏంటి, ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ మనకి తగ్గుతుంది అన్నమాట. అంటే ల్యాండ్ కాస్ట్ మనకి తగ్గుతుంది. సో అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఇంకొంచెం ఈజీ అవుతాయి. నెక్స్ట్ రూల్ 7 అమెండ్మెంట్. సో రూల్ 7 అమెండ్మెంట్ ప్రకారం ఇక్కడ ఏంటంటే ఇట్ రిలాక్స్డ్ ఎన్క్యూంబరెన్స్ ఫ్రీ. సో ఈ ఎన్క్యూబరెన్స్ ఫ్రీ అంటే ఏంటంటే ఏదైనా ల్యాండ్ ఉందనుకోండి, అది లిటిగేషన్ ఫ్రీగా ఉంటేనే దాన్ని ఎన్క్యూబరెన్స్ ఫ్రీ అంటారన్నమాట. సో ఈ నామ్ని రిలాక్స్ చేసింది. ఎలా రిలాక్స్ చేసింది, మైనర్ లిటిగేషన్స్ ఏవైనా ఉంటే ఇప్పుడు ఎస్సీజెడ్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. మైనర్ లిటిగేషన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఉందనుకోండి ఒక పర్సన్ దగ్గర, అతను చాలా రోజుల నుంచి ల్యాండ్ ట్యాక్స్ కట్టలేదు. ఓకే. అలాగే ఇప్పుడు లైక్ ఆ పర్టికులర్ భూమి మీద ఏదో స్మాల్ లోన్ ఒకటి ఉంది. ఓకే. ఇలాంటివి అంటే ఓనర్షిప్ క్లెయిమ్స్ కాకుండా, ఓనర్షిప్ మీద లిటిగేషన్స్ లేకుండా ఏవో చిన్న చిన్న లిటిగేషన్స్ ఏవైనా ఉంటే వాటిని ఇప్పుడు పట్టించుకోదు మాట. ఎస్సీజెడ్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కన్సిడర్ చేస్తుంది. ఎర్లియర్ మాత్రం ఇవి కూడా ఇష్యూస్గా ఉండేవి. రూల్ 18 అమెండ్మెంట్. ఈ రూల్ 18 అమెండ్మెంట్ ప్రకారం ఏం చేసిందంటే ఎస్సీజెడ్స్ మెయిన్లీ ఏంటి, ఎక్స్పోర్ట్ చేయడానికే ఉండేదన్నమాట. సో అంటే అవి ఎక్స్పోర్ట్ చేస్తేనే వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్స్ అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నీ ఈ ఎస్సీజెడ్స్కి వస్తాయి. అదే ఇంటర్నల్గా డొమెస్టిక్గా అమ్ముకోవాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఎస్సీజెడ్స్ అన్నవి మన ఇండియాలో ఉన్న అవి ఒక ఫారెన్ ఎంటిటీగా ట్రీట్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ రూల్ నెంబర్ 18 అమెండ్మెంట్. సో ఈ 18 అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే
ఇప్పటి వరకు ఎస్సీజెడ్స్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కోసమే ఎక్స్క్లూజివ్గా ఉండేవి. కానీ ఈ రూల్ నెంబర్ 18 అమెండ్మెంట్ ప్రకారం ఇప్పుడు ఎస్సీజెడ్లో తయారైన ప్రొడక్ట్స్ ఈవెన్ డొమెస్టిక్గా కూడా సెల్ చేయొచ్చు అన్నమాట. అంటే ముందు ఏముండేదంటే ఎక్స్పోర్ట్ కోసమే ఉండేవి కాబట్టి ఎస్సీజెడ్స్ ఉన్న అన్ని బెనిఫిట్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేసిన ప్రొడక్ట్స్ మీదే వచ్చేవన్నమాట. అలాగే డొమెస్టిక్గా అమ్ముకోవాలంటే అవి చాలా కాస్ట్ ఉండేవి, ఎందుకంటే దాని మీద కస్టమ్ డ్యూటీస్ అవన్నీ పడేవి. ఎందుకంటే ఎస్సీజెడ్ ఈవెన్ అది ఇండియాలో ఉన్న అది ఒక ఫారెన్ ఎంటిటీగా ట్రీట్ అవుతుంది కాబట్టి. సో ఒక ఫారెన్ ఐటమ్ మన ఇండియాలోకి వస్తే ఇంపోర్ట్ డ్యూటీస్ ఎలా పడతాయో, కస్టమ్స్ డ్యూటీస్ ఎలా పడతాయో, ఎస్సీజెడ్ కూడా ఏదైనా ప్రొడక్ట్ ఇండియాలో అమ్మడానికి ట్రై చేస్తే సేమ్ అదే రూల్స్ వర్తిస్తాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ప్రకారం ఏం చేస్తుందంటే ఈ డొమెస్టిక్ రిక్వైర్మెంట్ ఉంది కదా, దీనికి అలౌ చేస్తుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఈ రెగ్యులేషన్స్, స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో అవి కొంచెం రెడ్యూస్ అవుతున్నాయి. నెక్స్ట్, సో ఈ ఇంపాక్ట్ ఏంటి? ఈ ఇంపాక్ట్ ఏంటంటే సో లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇంకా మనకి తెలియడానికి టైం పడుతుంది. కానీ ఈ రూల్స్ వచ్చిన టైంకే ఒక 2 ఎస్సీజెడ్స్ మాత్రం ఆల్రెడీ అప్రూవల్ అయ్యాయి. ఒకటి గుజరాత్లోని, ఇంకొకటి కర్ణాటక ఏరియాలో. నెక్స్ట్, సో అసలు ఈ సెమీ కండక్టర్స్ని ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి ఇంకా గవర్నమెంట్ ఎలాంటి మెషర్స్ తీసుకుందో కూడా చూద్దాం. ఒకటి, ఇట్ లాంచ్ ద సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ ఇన్ 2022. సో స్పెసిఫిక్గా సెమీ కండక్టర్స్ని డెడికేటెడ్గా ప్రొడక్షన్ పెంచడానికి సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ కింద ఉంది? ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అని చెప్పి ఒక మిషన్ స్టార్ట్ చేసింది 2020లో. సో ఆ మిషన్లోని పార్ట్గానే ఈ సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ కూడా ఉంది. అండ్ సపోర్ట్ ఫర్ చిప్ డిజైన్. సో చిప్ డిజైన్స్కి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఎలాంటి సపోర్ట్? 100 ఇండియన్ కంపెనీస్కి చిప్ డిజైన్లో సపోర్ట్ ఇస్తుంది. అండ్ గవర్నమెంట్ ప్రొడక్షన్ ఏంటంటే ఈ 100కి సపోర్ట్ ఇస్తే అట్లీస్ట్ అందులో 20 అయినా బిగ్ స్కేల్ ప్రొడక్షన్ చేస్తాయి 5 yearsలో అని చెప్పి గవర్నమెంట్ ఇంటెన్షన్. నెక్స్ట్, బిల్డింగ్ ఫ్యాక్టరీస్. So government will pay up to 50% of the cost of the building for at least 2 chip making and 2 display making factories in India. Next, incentives and PLI production scheme. మన ప్రొడక్షన్ పెంచడానికి అండ్ సేల్స్ పెంచుతూ వెళ్ళాం అనుకోండి. సో ఈ స్కీమ్ ద్వారా ఆ పర్టిక్యులర్ యూనిట్కి ఇన్సెంటివ్స్ వస్తాయి అన్నమాట. అందులో సెమీ కండక్టర్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ మాట. సో ఇందులో ఈ PLI స్కీమ్ ద్వారా ఈ సెమీ కండక్టర్ ప్రొడక్షన్కి ఎలాంటి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి? 2.3 lakh crore rupees వీటి కోసం ఎలకేట్ అయ్యింది. అండ్ 50% సపోర్ట్ అండర్ ద అప్డేటెడ్ PLI స్కీమ్ ద్వారా మనం ఈ సెమీ కండక్టర్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తున్నాం. నెక్స్ట్, చిప్స్ టు స్టార్టప్ ప్రోగ్రామ్. ఇది బేసికలీ మనకి హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయడానికి మాట. అంటే 85,000 ఇంజనీర్స్ని ఈ చిప్ డిజైనింగ్లో అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ డిజైనింగ్లో ట్రైన్ చేస్తుంది అన్నమాట. అండ్ వీటితో పాటు ఇంకా గవర్నమెంట్ ఇంకేం చేస్తే ప్రొడక్షన్ పెరుగుతుందో కూడా చూద్దాం. జియో స్ట్రాటజిక్ లెవరేజ్. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే బ్రాండింగ్ ప్రమోట్ చేయాలంట. అంటే ఇప్పుడు చెప్పాను కదా, సెమీ కండక్టర్స్ అరౌండ్ 35% ఆఫ్ ప్రొడక్షన్ మనకి చైనా నుంచి వస్తుంది. సో మిగతా కంట్రీస్కి సెమీ కండక్టర్స్ ఇండియా కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో చైనా +1 మోడల్గా మనం ఉండాలి. అంటే చైనాయే కాదు ఇండియా కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అని మనం చైనా +1 ఆల్టర్నేటివ్గా మనం డెవలప్ అవ్వాలి. నెక్స్ట్, అండ్ ఇండియా ఈవెన్ చిప్ 4 అలయన్సెస్ ఆర్ ఇండియా US ICET ఇలాంటి అలయన్సెస్లో కూడా మెంబర్ అవ్వాలన్నమాట. ఈ చిప్ 4 అలయన్స్ ఏంటంటే ఇట్స్ అ ప్రపోజ్డ్ అలయన్స్ బిట్వీన్ US, జపాన్, సౌత్ కొరియా అండ్ తైవాన్. ఈ సెమీ కండక్టర్స్ కోసమే ఫామ్ అయిన డెడికేటెడ్ అలయన్స్ మాట. ఇండియా కూడా ఇలాంటి అలయన్సెస్లో మెంబర్ అవ్వాలి. నెక్స్ట్, డెవలప్ ఎంటైర్ వాల్యూ చైన్. సో మొత్తం వాల్యూ చైన్, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కెటింగ్, ప్యాకేజింగ్ అన్నిట్లోని ఇండియా తన మార్క్ని తను సృష్టించుకోవాలి. అండ్ ఈవెన్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్స్ని ప్రమోట్ చేయాలన్నమాట. నెక్స్ట్, ఇన్వెస్ట్ ఇన్ టాలెంట్ అండ్ R&D. సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కూడా సెమీ కండక్టర్స్లో అవ్వాలి. లైక్ ఎగ్జాంపుల్ చిప్స్ టు స్టార్టప్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ ప్రోగ్రామ్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, ఎస్పెషల్లీ Tier 2 సిటీస్కి. సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మన హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ సెమీ కండక్టర్స్లో కూడా డెవలప్ అవుతుంది అన్నమాట.
అండ్ ఇండస్ట్రీ అకాడమియా కొలాబరేషన్ కూడా పెంచాలన్నమాట. సో దట్ మనకి రీసెర్చ్ త్వరగా టెక్నాలజీ రూపంలో మారుతుంది. అండ్ ఇస్రో డిఆర్డిఓ స్పెసిఫిక్గా ఏవైనా మోడల్స్ డెవలప్ చేస్తూ సక్సెస్ అవుతుంది కదా, మన మిజైల్స్ డిఫెన్స్లో ఏంటి ఈ కొలాబరేషన్ బాగా సక్సెస్ అయింది. సో అలాగే సెమీ కండక్టర్స్ కూడా ఒక స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ సెట్ చేయాలన్నమాట. నెక్స్ట్, క్రియేట్ డిమాండ్ త్రూ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్. అంటే ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ద మెజర్స్ మనం ఏం చూసాం, ప్రొడక్షన్ ఎలా పెంచాలి అని చెప్పి. సో ఈ ప్రొడక్షన్ మనకి సస్టైనబుల్గా ఉండాలి అని చెప్పంటే మనకు కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా. అందుకే ఇక్కడ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ గ్యారంటీగా ఇండియాలో తయారైన సెమీ కండక్టర్సే కొనుక్కోవాలి అని రూల్ పెడితే ఇంకొంచెం డిమాండ్ పెరుగుతుంది అండ్ ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. అలాగే మనం ఎఫ్డిఐస్లో కూడా మనం కొన్ని ఇన్సెంటివ్స్ తెచ్చుకుంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి పెరుగుతుంది. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ చూడండి అండ్ ఆన్సర్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ అలాగే ఈ మెయిన్స్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి. సెమీ కండక్టర్స్ ఆర్ క్రిటికల్ ఫర్ ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ ఎకానమీ. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఇన్ evaluate the steps taken by India to become self-reliant in semiconductor manufacturing. 15 మార్క్ క్వశ్చన్, ఇది ట్రై చేయండి. థ్యాంక్ యూ.